సో ఈ క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఏముంది క్వశ్చన్ ఇక్కడ? ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్. కర్వ్ ఈక్వేషన్ ఇది, ఆ తర్వాత లైన్ ఈక్వేషన్ ఇది. ఇవి రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. డయాగ్రామ్ లో ఇక్కడ చూపించాను చూడు. అక్కడ నుంచి డ్రా చేసినటువంటి టూ లైన్స్ మధ్య ఏం కనుక్కోవాలా మనము? యాంగిల్ ఫైండ్ అవుట్ చేసుకోవాలా. ఏం ఫైండ్ అవుట్ చేసుకోవాలమ్మా? యాంగిల్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉంది, బాగా అబ్జర్వ్ చేయండి. రాశాను. గివెన్ కర్వ్ ఈజ్ రాసుకున్నాను. ఈక్వేషన్ నెంబర్ 1. గివెన్ లైన్ ఈజ్, చాలా మంది దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటారు. దీన్ని కాదు అనుకోవాల్సింది, 1 వచ్చే విధంగా రాసుకోవాలా. రాసుకోండి. 3x - y ఈజ్ ఈక్వల్ టు +1. ఆ పక్క పోతే ఎంత? -1. మనకు కావాల్సింది ఏమి? +1. సో మైనస్తో మల్టిప్లై చేస్తే -3x + y. సో 1 వాల్యూ ఎంత సార్ అంటే y - 3x. y - 3x. ఈక్వేషన్ నెంబర్ ఎంత? 2. నెక్స్ట్ ఏం హెడింగ్ రాయాలా? homogenizing equation 1 with the help of equation 2. ఈక్వేషన్ 1 ని హోమోజినైజ్ చేయాలి. ఇది ఏం ఈక్వేషన్ ఇది అంటే నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. ఎందుకు? ఈడ పవర్ 2 ఉంది, ఈడ పవర్ 2 ఉంది, ఈడ పవర్ 2 ఉంది, ఈడ పవర్ 1 ఉంది, ఈడ పవర్ 1 ఉంది, ఈడ పవర్ 0 ఉంది. ఎందుకంటే లేదు అక్కడ xy. అర్థమవుతుందా? సో ఇప్పుడు దీన్ని 1 ని హోమోజినైజ్ చేయాల. సో ఈక్వేషన్ 1 ఇంప్లైస్, చెప్పు నాన్న, x² + 2xy + y². ఇంతవరకు డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకు? ఇది హోమోజీనియస్ పార్ట్. నాన్ హోమోజీనియస్ పార్ట్ ఈ రెండిట్లో ఎంత కామన్ చేయాల? 1 కామన్ చేసి చెప్పండి. +2x + 2y ఇంటూ ఎంత రాసుకోవాలి నాన్న? 1 -5 ఇంటూ లాస్ట్లో 5 కదా ఉండేది. -5 ఇంటూ 1 హోల్ స్క్వేర్. 1 హోల్ స్క్వేర్. సారీ, ఈడ -1 ఉంది నాన్న, +1 సరే. ఇప్పుడు 1 ప్లేస్ లో 1 కి సంబంధించిన వాల్యూ రాయాలా. సో 1 ఉండే చోటంతా ఏం రాద్దామంటే y - 3x. చెప్పండి ఎంత వస్తుంది? x² + 2xy + y² + 2x + 2y. నెక్స్ట్ 1 వాల్యూ ఎంత అంటే y - 3x. ఇక్కడ -5 ఇంటూ y - 3x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు మల్టిప్లై చేయాల. కింద మల్టిప్లై చేస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. 2x + 2y ఇంటూ y - 3x. గఫార్ నువ్వు చెప్పు గఫార్. y తో మల్టిప్లై. వెరీ గుడ్. 2xy ప్లస్, వెరీ గుడ్, 2y². నెక్స్ట్ -3x తో మల్టిప్లై చేయండి. -3 2 = 6 కదా, x². నెక్స్ట్ దిస్ ఇంటూ దిస్ ఎంత? ప్లస్ ఇంటూ మైనస్, -6xy. 6xy. ఇప్పుడు 6xy లో 2xy పోతే ఎంతమ్మా? 6xy లో 4xy. సో ఇక్కడ -4xy వస్తుంది. ఎంత వస్తుంది? -4xy. సో ఇది రబ్ చేసేస్తాను. రబ్ చేసి ఆ వాల్యూ చెప్పండి. 2y² -6x² -4xy. నెక్స్ట్ ఇది ఎక్స్పాండ్ చేయాలమ్మా. ఎవరైనా చేయగలుగుతారేమో చూడండి. y - 3x హోల్ స్క్వేర్. ఏ ఫార్ములా? a - b హోల్ స్క్వేర్. a² + b² - 2ab. a² అంటే ఎంత? y² + b² అంటే ఎంత? 3² అంటే 9. 9x² - 2ab -6xy -6xy. సో ఇది రబ్ చేసేసి రాసుకోండి. y² + 9x² -6xy అని రాసి ఈక్వల్ టు ఏం రాయాలా? 0. అర్థమవుతుందా? సో x² + 2xy + y² + 2y² -6x² -4xy. నెక్స్ట్ -5 తో మల్టిప్లై చేసి చెప్పండి. -5 ఇంటూ y² ఎంత? -5y² ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? -9 5 = 45x² మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ 5 6 = 30xy ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ x² టర్మ్ ఎక్కడెక్కడ ఉంది అండర్లైన్ చేస్తానా చెప్పండి. x² -6x² -45x². ఇది ఎంత? 1x². 1 లో 6 పోతే ఎంత? -5. -5 - 45 ఎంత వస్తుంది? -50x². మళ్ళీ చెప్తా చూడు, బాగా అబ్జర్వ్ చేయండి. 1 లో 6 పోతే ఎంతమ్మా? -5. ఇది ఎంత అవుతుంది? -5x². -5 రెండు మైనస్ యాడ్ చేయాలి కదా. ఏడైనా ప్లస్ వేసావు. -50x². ఎంత?
minus 50x². వెరీ గుడ్ నాన్న. సో మైనస్ 50x². xy ఇక్కడ ఒకటి ఉంది, అలాగే ఇక్కడ ఒకటి ఉంది, అలాగే ఇక్కడ ఒకటి ఉంది. 2 - 4 ఎంతమ్మా? 2 - 4 ఎంత? -2. ఒక ప్లస్ ఒక మైనస్ అంటే తీసేయాల. -2 + 30 ఎంత? +28 +28xy +28xy. ఇది రబ్ చేసేస్తామా. నెక్స్ట్ లాస్ట్ లో ఏమి? y². y² ఎక్కడెక్కడ ఉంది? 1 2 3 చోట్ల. y² + 2y² ఎంత? 3y². 3y² - 5y² ఎంత? 3y² - 5 -2y². వెరీ గుడ్. -2y² ఈక్వల్ టు ఎంత నాన్న? 0. 2 టేబుల్లో ఉందా? 50. 2 25 జర్ 50. 25 2 జర్ ఎంత? 50. 2 14 జర్ ఎంత? 14 2 జర్ ఎంతమ్మా? 28 కదా. నెక్స్ట్ 2 1 జర్ ఎంత? 2. సో డివైడింగ్ విత్ -2 ఆన్ బోత్ సైడ్స్. -2 తో డివైడ్ చేస్తే మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఏమవుతుంది? మైనస్ ఏమవుతుంది? ప్లస్. సో -2 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 25x² - 14xy + y² ఎంత నాన్న? 0. ఎంత? 0. ఎన్నో ఈక్వేషన్ ఇది? థర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం ఈక్వేషన్ వచ్చింది? ఇది హోమోజీనియస్ ఈక్వేషన్. ఏ వాల్యూ ఎంత? చెప్తారా? x² పక్కన ఉండేది ఏ వాల్యూ ఎంత? 25. 2h వాల్యూ ఎంత? -14. b వాల్యూ ఎంత? y² పక్కన ఎంత ఉంది? 1. సో b వాల్యూ ఎంత? 1. ఫార్ములా ఏం చెప్పండి? cos θ = mod a + b డివైడెడ్ బై చెప్పమ్మా √a - b² + 4h². సో mod a + b mod 25 + b ఎంత? 1 డివైడెడ్ బై √a - b² 25 - 1² 4h². అంటే దీన్ని స్క్వేర్ చేయాలా? -14 ని స్క్వేర్ చేయాలా? 25 + 1 ఎంత? ఎవరైనా చెప్పండి. 26. mod 26 ఎంత? mod 26 ఎంత? 26 పాజిటివ్ నెంబర్. mod 2 ఎంత? 2. mod -2 ఎంత? +2. అంటే నెగిటివ్ వాల్యూకి mod కూడా పాజిటివ్ వస్తుంది, పాజిటివ్ వాల్యూకి mod కూడా ఏమొస్తుంది? పాజిటివ్ వస్తుంది. mod 26 ఎంత వస్తుందమ్మా? 26. సో ఈ పైన వాల్యూ ఎంత అవుతుంది సార్ అంటే 26 అవుతుంది. 25 లో 1 పోతే ఎంత? 24. ఎస్, వెరీ గుడ్. స్క్వేర్ చేస్తే మైనస్ ఏమవుతుంది బాబు? ప్లస్. 24 × 24 ఎంత అవుతుంది? ఎవరైనా చెప్పగలుగుతారా? 24² ఎవరికైనా తెలుసా? మల్టిప్లై చేయడం అన్నా తెలుసా? ఫస్ట్ 4 తో మల్టిప్లై చేయాలి. 12 జర్ 144. 4 4 జర్ ఎంత నాన్న? 16. వెరీ గుడ్. 1 అక్కడ పెట్టుకోవాలా. 4 2 జర్ 8. 8 + 1 ఎంత? 9. ఇప్పుడు 2 తో మల్టిప్లై చేయనన్నా. 2 తో మల్టిప్లై చేయి. 2 4 జర్ ఎంత? 8. 2 2 జర్ ఎంత? 4. ఒక నంబర్ వదిలేసి రాయాల, తెలుసు కదా. ఇక్కడ ఏమొస్తుంది? 6. 9 + 8 ఎంత? 17. వెరీ గుడ్. 1 + 4 ఎంత? 5. 576 వస్తుంది. 24² ఎంత? 576. నెక్స్ట్ 14² ఎంత చెప్పండి? 14 × 14 చెప్పండి ఎంత? 4 4 జార్ ఎంత? 4 4 జార్ ఎంత? 16. 1 4 1 జార్ 4 + 1 ఎంత? 5. 1 తో మల్టిప్లై చేయండి. 14 1 జార్ 14 కదమ్మా. 6 9 1 ఎంత వస్తుంది? 14² 196. 576 196 రెండు యాడ్ చేయండి. 576 196. 6 + 6 ఎంత అమ్మా? 12. 12. 1 + 7 ఎంత? 8. 8 + 9 ఎంత? వెరీ గుడ్ 17. ఇక్కడ 1 7. వెరీ గుడ్. 772 వస్తుంది. కానీ దీనికి పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు కాబట్టి వదిలేయండి. cos θ వాల్యూ ఎంత సార్ అంటే 26 డివైడెడ్ బై √772. అక్కడికే వదిలేసేయండి. నేను కావాలంటే ఇంకొంచెం చేసింటాను, ఎందుకంటే కొంచెం సింప్లిఫై చేసింటాను. లేదంటే మీరు అక్కడికే వదిలేసినా ఇబ్బంది లేదు. చూడు, నేను ఈడికే వదిలేసిండను. నేను వదిలేసిన 26 డివైడెడ్ బై √772. వాడికే వదిలేసాను. నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ చదవండి. ఏమి? షో దట్ ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ ఏమి? x² - xy + y² + 3x + 3y - 2 = 0 and the line x - y - √2 = 0 are mutually perpendicular. మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అయితే
మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అని చూపించమంటున్నాడు. అంటే ఆ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉండాలా? 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ ఉండాలంటే ఫార్ములా ఏమి? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. ఏ ప్లస్ బి ఎంత? 0. సేమ్ ఫస్ట్ క్వశ్చన్ చేసినట్టే చేయాలి. చేద్దామా? సో బాగా అబ్జర్వ్ చేయండి. సేమ్ ఫస్ట్ క్వశ్చన్ లాగానే చేయాలి. చెప్పండి ఈక్వేషన్ ఏముంది? ఫస్ట్ ఈక్వేషన్ చూసుకోండి. x² మైనస్ xy ప్లస్ y². x² మైనస్ xy ప్లస్ y². నెక్స్ట్ టర్మ్ ఎంత చూడండి? ప్లస్ 3x ప్లస్ 3y మైనస్ 2 ప్లస్ 3x ప్లస్ 3y మైనస్ 2 ఈక్వల్ టు ఎంత నాన్న? 0. ఈక్వేషన్ నెంబర్ 1. గివెన్ లైన్ ఏమి? గివెన్ లైన్ ఏమి? x మైనస్ y మైనస్ రూట్ 2. x మైనస్ y మైనస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోవాలా? వెరీ గుడ్, వెరీ గుడ్. రాయకూడదు. మైనస్ రూట్ 2 ఆపకపోతే ఎంత? ప్లస్ రూట్ 2. దీన్ని దేంతో డివైడ్ చేయాలి? రూట్ 2తో డివైడ్ చేయాలి. రూట్ 2తో డివైడ్ చేయాలి. ఎందుకు? రూట్ 2తో డివైడ్ చేస్తే రూట్ 2 బై రూట్ 2 ఎంత అవుతుంది అంటే క్యాన్సిల్ అయితే 1 అయిపోతుంది. క్యాన్సిల్ అయితే 1 అవుతుంది. సరేనా? హలో మహేష్. మహేష్ నేను క్లాస్లో ఉన్నా. మహేష్ నీకు ఫోన్ చేస్తాను. ఓకే. సో ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు 1. బట్ 1 వచ్చే విధంగా రాసుకోవాలి. 1 వచ్చే విధంగా రాసుకోవాలి. సో ఎందుకు అలా రాసుకుంటున్నామంటే ఈక్వేషన్ 1 అని హోమోజినైజ్ చేస్తున్నాం. దేని సహాయంతో? ఈక్వేషన్ 2 సహాయంతో. ఏం రాయాలి నెక్స్ట్ స్టెప్ చెప్పండి? హోమోజినైజింగ్ ఈక్వేషన్ 1 విత్ ద హెల్ప్ ఆఫ్ ఈక్వేషన్ 2. సో చెప్పండి ఈక్వేషన్ 1 ఇంప్లైస్ x² మైనస్ xy ప్లస్ y². ఈ రెండిట్లో ఎంత కామన్ చేయాలమ్మా? ఎంత కామన్ చేయాలి? 1. వెరీ గుడ్. 3x ప్లస్ 3y ఇంటూ 1. నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 1 ఉండే చోటంతా ఏం రాసుకోవాలి? x మైనస్ y బై రూట్ 2. x² మైనస్ xy ప్లస్ y² ప్లస్ 3x ప్లస్ 3y ఇంటూ 1 ఉన్న చోట ఎంత రాసుకోవాలి చెప్పమ్మా? x మైనస్ y బై రూట్ 2. ఇక్కడ ఎంత రాసుకోవాలి? x మైనస్ y హోల్ స్క్వేర్ బై రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే ఎంత అయిపోతుంది? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఎంత? 2 వస్తుంది. ఈక్వల్ టు 0. కానీ అలా 2 అని రాసుకోవద్దండి. రూట్ 2 హోల్ స్క్వేర్ అనే రాసుకోండి. ఎందుకంటే కింద అన్ని చోట్ల రూట్ 2 ఉంటుంది. పైన ఇక్కడ చూడండి అన్న 2 నెట్ రాసుకోవచ్చు. రూట్ 2 ఇంటూ రూట్ 2. పైన ఒక రూట్ 2 కింద ఒక రూట్ 2 ఏమవుతుంది సార్ అంటే క్యాన్సిల్ అయిపోతుంది. నీకు మిగిలేది ఎంత అంటే ఇక్కడ రూట్ 2 వచ్చేస్తుంది. ఎంత వస్తుంది? రూట్ 2. ఇప్పుడు మొత్తానికి డివైడెడ్ బై ఏం రాసుకోవచ్చు? ఇక్కడ రూట్ 2. మొత్తానికి డివైడెడ్ బై ఏం రాసుకోవచ్చు? రూట్ 2. ఈ రెండు మల్టిప్లై చేసి చెప్పండి అమ్మా ఎవరైనా సరే. 3x² ప్లస్ 3xy మైనస్ 3xy మైనస్ 3y² ప్లస్ 3xy మైనస్ 3xy వెళ్ళిపోతే ఎంత వస్తుంది? 3x² మైనస్ 3y². అక్కడ రాసేస్తాను. 3x² మైనస్ 3y². 3x² మైనస్ 3y². నాన్న ఇక్కడ కింద ఒక రూట్ 2 ఉంది. పైన రూట్ 2 వెళ్ళిపోవాలంటే మొత్తాన్ని దేంతో మల్టిప్లై చేయాలి నాన్న? రూట్ 2 వెళ్ళిపోవాలంటే కింద రూట్ 2తో మల్టిప్లై చేయాలి కదా. సో ఇక్కడ రూట్ 2తో మల్టిప్లై చేసి చెప్పండి ఎంత వస్తుంది? రూట్ 2తో మల్టిప్లై చేసి చెప్పండి. రూట్ 2x² మైనస్ రూట్ 2xy ప్లస్ రూట్ 2y². కింద రూట్ 2 వెళ్ళిపోతే ఎంత? 3x² మైనస్ 3y². కింద రూట్ 2. ఈడ రూట్ 2 వెళ్ళిపోయింది. యాక్చువల్గా రూట్ 2 వెళ్ళిపోతుంది అంతే కదమ్మా. సారీ ఒక రూట్ 2నే కదా పోయేది. పైన రూట్ 2 ఇంటూ రూట్ 2 అని రాసుకుంటాము. కింద ఎంత వస్తుందంటే రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే లేదు కరెక్టే. ఈడ 2 ఉన్నింది కదా బాబు. కింద రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే 2 కదా. 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రాదు ఇక్కడ 2/2 రాదు. సరేనా? ఇక్కడ కూడా రూట్ 2తో మల్టిప్లై చేసుకోండి. రూట్ 2 ఇంటూ ఎక్స్పాండ్ చేయండి. ఏ ఫార్ములా? a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎంత? a² ప్లస్ b² మైనస్ 2ab. a² ప్లస్ b² మైనస్ 2ab. ఇప్పుడు రూట్ 2తో మల్టిప్లై చేసి రాసుకోండి. మైనస్ రూట్ 2x² మైనస్ రూట్ 2y² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 రూట్ 2xy ఈజ్ ఈక్వల్ టు 0.
ప్లస్ 2√2x² మైనస్ 2√2 ప్లస్ 2√2y² మైనస్ 2√2 2√2xyలో మైనస్ √2xy పోతే ఎంత వస్తుంది సార్ అంటే ప్లస్ √2xy వస్తుంది. ప్లస్ √2xy ఈజ్ ఈక్వల్ టు ఎంత 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. సో ఫైనల్లీ మన ఆన్సర్ ఎంత అంటే 3x² ప్లస్ √2xy మైనస్ 3y² ఈజ్ ఈక్వల్ టు 0. హోమోజీనియస్ ఈక్వేషన్. ఏ వాల్యూ ఎంత 3, 2h వాల్యూ ఎంత √2, b వాల్యూ ఎంత -3. మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే ఫార్ములా ఏమి a ప్లస్ b ఈక్వల్ టు 0 రావాల. ఏ వాల్యూ ఎంత 3, b వాల్యూ ఎంత -3, 3 - 3 ఎంత వచ్చింది 0. హెన్స్ ద ఈక్వేషన్ 3 రిప్రజెంట్స్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లైన్స్. ఆ రెండు లైన్స్ ఏమి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. ఎందుకు a ప్లస్ b 0 వచ్చింది. ఒకవేళ 0 రాకపోతే దే ఆర్ నాట్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. సరేనా? సో రేపు మళ్ళీ 3